డే 5 రొటీన్ అన్నమాట. నాకు వీడియోస్ తీసుకోవడం కుదరలేదు, సో కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కి ఏంటంటే ఈ స్క్యూవర్స్ లో బుక్ చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టే వర్కింగ్ మామ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. మంచిది కాదు అంటే మాత్రం కమెంట్ లో చెప్పండి. లాస్ట్ 1 year నుంచి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను. డేంజర్ అయితే కాదు, జస్ట్ ఇందులో ఫిక్స్ చేసేసి పెట్టేయడమే. తినేది అన్హెల్దీ, రెస్టారెంట్ స్టైల్ కి ఏ మాత్రం తగ్గదు అనమాట. నేనైతే ఇలాగ తుంచి పెట్టేస్తున్నాను. కంటిన్యూస్ గా డైలీ అయితే నేను ఇలా చేయలేకున్నాను అనమాట. సో ఫైనల్లీ లంచ్ ప్లేట్ అయితే రెడీ. సో మా వారు వెళ్ళి ఇక బొకే తీసుకొచ్చారు. సో వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేస్తే లంచ్ అయిపోయాక 2 గంటలకు వెళ్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 5 రొటీన్ అనమాట. సో ఏంటి డే 2 రొటీన్ నుంచి డైరెక్ట్ గా డే 5 రొటీన్ కి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? సో డే 2 రొటీన్ వరకే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. డే 3 అండ్ డే 4 రొటీన్స్ పోస్ట్ చేయలేదు కదా, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా మేము రోథర్హామ్ వెళ్ళామని. అక్కడ ఏంటంటే నాకు వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. ఆల్సో నేను ఏంటంటే డైట్ కూడా ఫాలో అవ్వలేదు అనమాట, లైక్ ప్రోటీన్, ఫైబర్ అలా తినడము. సో అందుకని వీడియోస్ కూడా తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ ఏంటంటే యాజ్ యూజువల్ 7 o'clock కి లేచాను. లేచిన తర్వాత హాట్ వాటర్ తాగేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ కప్ తో తీసుకుంటున్నాను. జస్ట్ వార్మ్ వాటర్, దీంట్లో లెమన్ కానీ ఏమీ మిక్స్ చేయలేదు, ప్లెయిన్ వాటర్ తాగుతున్నాను అనమాట. టైం ఏంటంటే 8 o'clock అవుతుంది. 8 o'clock ఏంటంటే బ్లాక్ కాఫీ తాగుతున్నాను అనమాట. ఇదేంటంటే ప్యూర్ డీకేఫ్, అంటే ఇది బ్లాక్ కాఫీకి చాలా బాగుంటుంది ఈ డీకేఫ్ అనే కాఫీ. సో కొంచెం చేదు తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. సో ½ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసేయడం అంతే అనమాట. సో నో మిల్క్, నో షుగర్, నథింగ్, జస్ట్ వాటర్ అండ్ ఈ డీకేఫ్ కాఫీ పౌడర్ అన్నమాట. సో ఈ రెండు మిక్స్ చేసేసుకుని బ్లాక్ కాఫీ రెడీ అయిపోయింది, ఇంక తాగేయడమే. సో మార్నింగ్ కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ఒకవైపు కాఫీ తాగుతా ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కి ఏంటంటే చికెన్ టిక్కా శాండ్విచ్. చికెన్ ఆల్రెడీ నిన్న నైటే మ్యారినేట్ చేస్తాను అనమాట. ఇది జస్ట్ తందూరి స్టైల్ మ్యారినేషన్, బట్ ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. అండ్ స్క్యూవర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంక ఈ స్క్యూవర్స్ లో బుక్ చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేయడమే. సో ఎయిర్ ఫ్రైయర్ మంచిది కాదు అంటుంటారు, కానీ ఎయిర్ ఫ్రైయర్ నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఎక్కువ మరీ బర్న్ చేయకుండా తక్కువ హీట్ మీద పెట్టుకుని చేసుకుంటే మంచిదే అనమాట. బొగ్గుల మీద కాల్చుకుని తింటేనే ఆ కార్సినోజన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఎయిర్ ఫ్రైయర్ మంచిదే అని అనుకుంటున్నాను నేను. ఆయిల్ లో డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసుకుని తింటే మంచిదే అని నేను అనుకుంటున్నాను. కాదు, ఎయిర్ ఫ్రైయర్ మంచిది కాదు అంటే మాత్రం కమెంట్ లో చెప్పండి. సో తక్కువ యూజ్ చేస్తాను నేను తర్వాత నుంచి. సో ఇలాగ ఎయిర్ ఫ్రైయర్ లో పట్టదు కాబట్టి 2గా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగ స్క్యూవర్స్ కి బుట్ చేసి ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేయడమే. ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకుని ఇంకా ఇలాగా ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే బోత్ శాండ్విచ్ చేసుకోవచ్చు, అలాగే మధ్యాహ్నము పప్పులోకి కానీ ఎందులోకైనా కూడా నంచుకునే తినేయచ్చు అనమాట. సో 2 రకాలుగా పనికొస్తుంది. వర్కింగ్ మామ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. 2 in 1, 2 రకాలుగా పనికొస్తుంది. నేను మా వారు అయితే బ్రేక్ఫాస్ట్ చేయము. మా ఆయన కూడా నాతో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారనమాట. అండ్ కొంతమంది లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోలో మెసేజెస్ చేశారు, లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు. మరి ఏ విండో ఫాలో అవుతున్నారు అని. ముందు నుంచి నా వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు, నేను 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో ఫాలో అవుతున్నానని. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రం నేను ఆపట్లేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రం కంటిన్యూస్ గా లాస్ట్ 1 year నుంచి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 1 year కూడా చేసి ఇంకో 10 kgs తగ్గుతానా లేదా అనేది చూద్దాము. బట్ వాకింగ్, వర్కౌట్ మాత్రం అసలు కుదరట్లేదు నాకు. బట్ వాకింగ్, వర్కౌట్ చేస్తే ఇంకా బెనిఫిట్, అసలు అది చాలా మంచిది కూడా హెల్త్ కి, వాకింగ్ కానీ వర్కౌట్ కానీ. బట్ నాకు అసలు కుదరట్లేదు టైం. సో లంచ్ కూడా ఇవే అనమాట. టైం ఆల్రెడీ 10 అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కి కొన్ని, లంచ్ కి కొన్ని అనమాట. సో ఈరోజు నా లంచ్ లో ప్రోటీన్ ఇదే, చికెన్ టిక్కా బ్రెస్ట్ పీసెస్ తో చేసింది అనమాట. సో ఇక స్క్యూవర్స్ అన్నిటికీ గుచ్చేసాను కదా, ఇంకా ఎయిర్ ఫ్రైయర్ కూడా రెడీగా ఉంది. ఎయిర్ ఫ్రైయర్ ట్రే జస్ట్ ఏంటంటే ఇంతే ఆయిల్ పడుతుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్నంత డేంజర్ అయితే కాదు. జస్ట్ కొద్దిగా ఆయిల్ ఇలా బ్రష్ చేసుకొని, ఇలా కొద్దిగా ఆయిల్ బ్రష్ చేసేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో పెట్టేసుకోవడమే. ఇలాగ వరుసగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా కుక్ అయిపోతుంది అసలు. పైన కూడా కొద్దిగా ఇలాగ ఆయిల్ డ్రాప్స్. సో ఇంకా ఎయిర్ ఫ్రైయర్ కూడా రెడీగా ఉంది. ఇంకా ఇది తీసి ఇందులో ఫిక్స్ చేసేసి పెట్టేయడమే. ఇది నింజా ఎయిర్ ఫ్రైయర్ అనమాట.
ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే మనకి పైన కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది. తర్వాత మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. సో 12 మినిట్స్ అయింది, ఇంకా కలర్ ఏం మారలేదు చూసారా. సో నేను టెంపరేచర్ తగ్గించాను కదా, టెంపరేచర్ ఎక్కువ పెడితే ఏంటంటే పైన మాడిపోతుంది, బట్ లోపల కుక్ అవ్వదు. సో స్లో కుకింగ్ అన్నమాట ఇది. సో చికెన్ కుక్ అయ్యేలోపు మిగతా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను శాండ్విచ్కి కావాల్సినవి. సో బ్రెడ్ అయితే రెడీగా ఉంది. ఇదేంటంటే హోల్ వీట్ బ్రెడ్ అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. సో తినేది అన్హెల్దీ, సో అందులోనే కొంచెం హెల్దీగా చూసుకుని తింటున్నాం అంతే. లైక్ వైట్ బ్రెడ్ కంటే కొంచెం బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకుంటే కొంచెం హెల్దీ అనమాట అంతే. ఇవి టోస్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ టోస్టర్ లేకపోతే పాన్ మీద కొద్దిగా లైక్ బటర్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఏంటంటే కాస్కోలో దొరుకుతాయి అనమాట బర్గర్ సాస్, చాలా బాగుంటుంది. మరి హెల్దీయా కాదా తెలియదు కానీ లైట్ గా వేస్తాను నేను పిల్లలకి. సో ఫైనలీ అయిపోయింది. చూసారు కదా, చికెన్ టిక్కా కబాబ్స్ రెస్టారెంట్ స్టైల్ కి ఏ మాత్రం తగ్గదు అనమాట. అసలు కంప్లీట్ రెసిపీ అయితే నేను ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను, ఒక రీల్ కింద అయినా పోస్ట్ చేస్తాను. అసలు టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది. దీంట్లో గ్రీన్ చట్నీ చేసుకుని ఇది ఒక స్టార్టర్ కింద కూడా సర్వ్ చేసుకోవచ్చు. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ సర్వ్ చేయాలనుకుంటే గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఒక స్టార్టర్ లాగా. నేనైతే ఇది ఎప్పుడైనా ఇంట్లో ఇంకా పిల్లలకి శాండ్విచ్లు చేయాలనుకున్నప్పుడు అండ్ ఇంట్లో ఎప్పుడైనా పప్పు ఉంటే నంచుకోవడానికి ఏమీ లేనప్పుడు చాలా క్విక్గా అయిపోతుంది. స్ప్రెడ్ చేసేసుకుని దీని మీదకి ఈ చికెన్ తీసుకుని కొద్ది కొద్దిగా చాప్తో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ తుంచి పెట్టేస్తున్నాను. సో టైం లేదు, టైం అయిపోతుంది నాకు, మళ్ళీ క్లాస్కి లక్కీకి లేట్ అయిపోతుంది. అరుపులు బాగా గొడవ పడతారు. ప్రతి ఇంట్లో పిల్లలు ఇంతేమో ఏమో తెలియదు కానీ మా పిల్లలు మాత్రం బాగా కొట్టుకుంటారు. యాక్చువల్లీ ఇదేంటంటే బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది చికెన్లో. సో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మిక్స్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ ఒక శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇలా కవర్ చేసేస్తే శాండ్విచ్ రెడీ. సో సింపుల్ అండ్ ఈజీ అనమాట. పిల్లలకి హెల్దీ కూడా అండ్ మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించేసి నేను కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చాను అనమాట. రెడీ అయిపోయాను. బట్ టైం ఏంటంటే ఆల్రెడీ 1 అయిపోయింది. ఇంకా అసలు లంచ్కి అయితే వెళ్ళలేము. వాళ్ళు పాపం ఇన్వైట్ చేశారు కానీ ఇంకా లంచ్కి వెళ్ళలేకపోతున్నాం. జస్ట్ వెళ్ళేసి ముఖం చూపించి వచ్చేయడమే. సో ఇంకా మాకు కూడా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. లంచ్ టైం అయిపోయింది కదా, సో ఇంకా లంచ్ ఇక్కడే ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదామని. సో లంచ్కి ఏంటంటే మేము కూడా శాండ్విచ్లే చేసేసుకుంటున్నాము, ఎందుకంటే ఇంకా కొత్తగా ఏం ప్రిపేర్ చేసేంత టైం లేదు. సో లంచ్లోకి ప్రోటీన్ అయితే ఉంది చికెన్ అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చి బ్రెడ్ అనమాట ఈరోజు. బట్ ఫైబర్కి వెజిటబుల్స్ ఏమైనా కట్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాలెన్స్డ్గా మీల్ చూసుకుంటే మాత్రం హెల్త్కి అసలు ఏడోక ఉండదు. బట్ కంటిన్యూస్గా డైలీ అయితే నేను ఇలా చేయలేకున్నాను అనమాట. ఎక్కడికో దగ్గరికి వెళ్ళడము అట్లా అయిపోతుంది. సో ఇంకా 1 వీక్ అన్న కంటిన్యూస్గా ఇంట్లోనే ఉంటే ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా, లైక్ బ్యాలెన్స్డ్ మీల్స్ చూద్దాము. సో ఫైనల్లీ లంచ్ ప్లేట్ అయితే రెడీ అనమాట. చూస్తున్నారు కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. సో తీసుకుంటున్నాను. ఈ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం తింటానో చూద్దాము. మరి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమైనా అక్కడ తినాల్సి వస్తే అది కూడా చిన్న క్లిప్ లాగా తీసుకుని యాడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే లంచ్ ఫినిష్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటి డే 5 రొటీన్లో. సో బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్, చికెన్లో ప్రోటీన్ అండ్ క్యారెట్లో ఫైబర్ అనమాట. సో ఈ 3 యాడ్ చేసుకున్నాను. ఇంకా రేపటి నుంచి గుడ్ ఫ్యాట్స్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఏం తింటాను అనేది షేర్ చేసుకుంటా రేపు. సో మా వారు వెళ్ళి బొకే తీసుకొచ్చారనమాట. ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారు కదా, ఆ రోజు ఈస్టర్ అనమాట. మా వారి వాళ్ళ కొలీగ్ లంచ్కి ఇన్వైట్ చేశారు. సో ఇంకా ఒక బొకే తీసుకుని వెళ్ళామన్నమాట. బొకే అయితే చాలా బాగుంది కదా, అది ఎంత అనుకుంటున్నారు, 1000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయాము. ఇక మా ఆయన బొకే కూడా తెచ్చారు. బాగుంది చూడ్డానికి, అసలు కలర్ఫుల్గా ఉంది. అన్ని ఫ్లవర్స్ మిక్స్డ్ అనమాట. కొన్ని చాక్లెట్స్ తెచ్చారు. సో వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేస్తే లంచ్ అయిపోయాక 2 గంటలకు వెళ్తున్నాం అనమాట. చూద్దాం మరి ఎలా ఉంటుందో అక్కడ, నాకైతే ఎవరూ తెలీదు. సో ఇక ఫైనల్లీ వాళ్ళని కలిసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ నేను ఫోన్ మర్చిపోయాను కార్లో, ఇంకా అసలు ఏం వీడియోస్ తీయలేదు. ఆడుకున్నారా బాగా అక్కడ? ఎవరు జూడా వాడి పేరు, ఆ బాబు పేరు జూడ్. వాళ్ళ కొలీగ్ వాళ్ళ బాబు అనమాట. అబ్బాయితో బాగానే ఆడారు. ఇంక ఇంటికి వెళ్తున్నాము.
సో ఇక ఫైనలీ డిన్నర్ టైం అన్నమాట. డిన్నర్ కి స్పెషల్ అని చెప్పాను కదా, స్పెషల్ ఏంటంటే నాటుకోడి కర్రీ. సో లండన్ లో నాటుకోడి కర్రీ. సో అది ఎలా చేశాను ఏంటి అనేది నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా విజిట్ చేయకపోయి ఉంటే. సో డిన్నర్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ రైస్ తినేస్తున్నాను, చపాతీ అయితే తీసుకోలేదు. కార్బోహైడ్రేట్స్ కోసం రైస్, చికెన్ అన్నమాట, నాటుకోడి చికెన్ ప్రోటీన్ కోసము, పెరుగు అండ్ ఫైబర్ కోసము క్యారెట్స్. ఇదన్నమాట నా డిన్నర్. సో 7 o'clock కి యాజ్ యూజువల్ గా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 5 రొటీన్ అన్నమాట. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.